హలో గైస్, నిన్న సోలో లెవెల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. అది కేవలం జపనీస్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్లో ఉంది. మ్యాక్సిమం తెలుగు డబ్ రావడానికి 2-3 వీక్స్ అయితే టైం పడుతుందంట. అంతలోగా అది మీ ఫస్ట్ ఎపిసోడ్ తెలుగులో కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ కావాలంటే కింద కామెంట్స్ చేయండి. సోలో లెవెల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కావాలంటే కింద కామెంట్ చేయండి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదులే బ్రో, అవసరం లేదులే, కావాలంటే మనం అది తెలుగులో వచ్చినప్పుడే చూసి దాన్ని ఎంజాయ్ చేస్తామంటే అది మీ ఇష్టం. ఇక మన లెఫ్ట్ గార్డ్ని అయితే వచ్చేసి నువ్వు మొదటిసారిగా డిమోనిక్ అకాడమీ వచ్చినప్పుడు నేను నిన్నైతే గమనిస్తూనే ఉన్నాను. నువ్వు హెల్లీ డిమోనిక్స్ వాడిని ఉపయోగించినప్పుడు దాన్ని చాలా పరిశీలించాను. ఆ టెక్నిక్ నువ్వు యూజ్ చేయడం చూసి నేను ఏమాత్రం నమ్మలేకపోయాను. నాకు తెలిసినంత వరకు అది మొదటి ఫామ్‌లో మీ నాన్నగారు నీకు రహస్యంగా అయితే నేర్పించుంటారని భావించాను. అది ఏమాత్రం జరగలేదు. ఆ టెక్నిక్ నువ్వు సొంతంగా నేర్చుకున్నావని నేను తర్వాత తెలుసుకున్నాను. హెల్లీ డీమన్ స్వాట్ టెక్నిక్ నేను యుద్ధంలో లెక్కలేనన్ని సార్లు అయితే చూశాను. అలాంటి టెక్నిక్ నువ్వు ఉపయోగిస్తుంటే నేను ఏమాత్రం కనిపెట్టలేను అనుకున్నావా? ఇక మన లెఫ్ట్ గార్డెన్ చెప్పిన మాట విన్న చియానో వచ్చేసి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి నేను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను సార్. మీరు హెల్లీ డెమోనిక్స్ వాడిని పూర్తిగా నేర్చుకున్నారా అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి చేసేది నాకు వేరే చాయిస్ లేదని చెప్పేసి మనం నిజమంతా చెప్పేస్తాడు. ఇక మన చియాన్ చెప్పిన మాటలు విన్న మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి నిజంగా ఒకసారిగా అయితే ఆశ్చర్యపోయి ఆనందంలో ఉంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి మన చియాన్ ముందు నీల్ డౌన్ చేసి హెల్లీ డీమన్స్ వాడికి చెందిన అసలైన వారసుడికి స్వాగతం. ఇక ఇటీవల మన చియాన్ అయితే వచ్చేసి లెఫ్ట్ గార్డియన్, నేను ఏదైనా సరే మిమ్మల్ని అడగచ్చు అన్నారు కదా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అయితే అడగాలనుకుంటున్నాను. ఇంతకుముందు మీరే అన్నారు కదా, డిమోనిక్ అకాడమీ స్థాపించడానికి కేవలం 2 కారణాలు ఉన్నాయని. అందులో రెండవ కారణం ఏంటి? ఓ, అది నిజంగా నీకు చెప్పాలని భావిస్తూనే ఉన్నాను. నీకు అది చెప్పాలంటే నేను ఒక ప్లేస్‌కి అయితే తీసుకువెళ్ళాలని చెప్పేసి మన జియాన్ అక్కడి నుంచి అయితే ఒక ప్లేస్‌కి అయితే తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇటువైపు ఆ కన్న వ్యక్తి అయితే వచ్చేసి డైరెక్టర్, అసలు మీతో పాటు వస్తుంది ఎవరు? అతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అంటాడు. ఇక అప్పుడే మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చి మేము అండర్ గ్రౌండ్‌కి అయితే వెళ్ళాలనుకుంటాం, వెంటనే డోర్ ఓపెన్ చేయి అని చెప్పేసి అంటాడు. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి లైబ్రరీ కింద ఒక అండర్ గ్రౌండ్ అయితే ఉందని విన్నాను. అంతేగాని ఇదే మొదటిసారి నేను చూడడం ఆలోచిస్తూ ఆ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి మేము అండర్ గ్రౌండ్ వాల్ట్‌కి అయితే వెళ్ళాలనుకుంటాం, వెంటనే డోర్ ఓపెన్ చేయని చెప్పేసి అంటాడు. ఇక కొన్న వాళ్ళంతా అయితే చూసి మన చియాన్ని చూసి ఒకసారిగా అయితే ఆశ్చర్యపోతారు. ఏ, నిజంగా ఆ కుర్రాడు అతనేనా? ఆరో టెస్ట్‌లో పాస్ అయిన వ్యక్తి అతనే కదా అని చెప్పేసి మన చియాన్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మనోళ్ళంతా అయితే కలిసి 3 కీస్ తీసుకొని ఆ వాల్ట్ అయితే ఓపెన్ చేయాలనుకుంటారు. ఎట్ ఏ టైమ్ ఆ 3 కీస్ తిప్పితే మాత్రమే ఆ వాల్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక మనోళ్ళు ఆ వాల్ట్ అయితే ఓపెన్ చేస్తారు. ఇక వాల్ట్ ఓపెన్ చేసిన వెంటనే మన చియాన్ అయితే వచ్చేసి నాకెందుకో ఇక్కడ చాలా చల్లగా అయితే ఉంది. అంతేకాదు ఇక్కడ ఏదో ఒక రకమైన వాసన వస్తుందని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి మన చియాన్‌తో మాట్లాడుతూ నువ్వే అడిగావు కదా డిమోనిక్ అకాడమీ స్థాపించడానికి రెండవ కారణం ఏంటని. అది ఇదే చూడని చెప్పేసి మనోడు కొన్ని వస్తువులు అయితే చూపెడతాడు. అందులో అయితే వచ్చేసి ఒక తెగిపడిపోయిన చెయ్యి, అలాగే కొంచెం చర్మం ముక్కలైతే ఉంటాయి. అది చూసిన మన చియాన్ అయితే వచ్చేసి ఏంటి, ఒక చెయ్యి అంతేకాదు కత్తిరించబడ్డ ఒక చర్మపు ముక్కలా? ఇటు మన చియాన్ అయితే వచ్చేసి ఏ టెక్నిక్‌తో ఇన్ని గాయాలైతే ఏర్పరిచారో నాకేం అర్థం కావట్లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది సాధారణమైన కత్తి గుర్తులు ఏమాత్రం కావని చెప్పేసి మన చియాన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి చూస్తుంటే ఇవి కత్తి గుర్తులు బటర్‌ఫ్లై డాన్స్ 5వ ఫామ్ అయితే ఉన్నట్టుగా ఉన్నాయి. కానీ నేను ఖచ్చితంగా ఆ టెక్నిక్స్ అని ఏమాత్రం చెప్పలేను. కేవలం బటర్‌ఫ్లై టెక్నిక్‌తో కేవలం ఒకేసారి 2 గాయాలైతే ఏర్పరచగలను. కానీ ఇన్ని గాయాలు ఏర్పరిచారంటే నాకేమాత్రం అర్థం కావట్లేదు. అసలు ఈ టెక్నిక్ ఏంటని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఇది హెల్లీ డెమోనిక్ స్వాట్ టెక్నిక్ కూడా ఏమాత్రం కాదు. అసలు ఈ టెక్నిక్ ఏంటి, అది వాటికన్నా అంతకు మించిన పవర్‌ఫుల్ టెక్నిక్ అని చెప్పేసి మనోడు అంటాడు. ఇక మనోడైతే వచ్చేసి ఇది స్వాట్ టీమ్‌లో ఒక చెయ్య అని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే అడుగుతాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి అవును, అది అతని చెయ్యే. ఇక ఇక్కడున్న చర్మం అతని బాడీ గార్డ్స్‌కి చెందినది. వాళ్ళు చంపబడ్డప్పుడు ఆ బాడీలో నుంచి మేము ఈ చర్మాన్ని అయితే వేరు చేశాము. ఇక అప్పుడే మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి స్వాట్ డెమన్ చాలా రహస్యంగా దాచిపెట్టిన పుస్తకాలు అని చెప్పేసి మనోడు కొన్ని పుస్తకాలు అయితే చూపెడతాడు. ఇక ఆ పుస్తకాన్ని చూసిన మన చియాన్ అయితే వచ్చేసి ఈ డెమోనిక్ అకాడమీ స్థాపించడానికి కేవలం వారసుని కనిపెట్టడం మాత్రమే ముఖ్య ఉద్దేశం కాదు, అతని ప్రతిభ పెంచుకోవడానికి కూడా ఇక్కడ అతను పుస్తకాలు దాచిపెట్టాడు కదా అని చెప్పేసి అంటాడు. అది విన్న మన లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి నువ్వు కరెక్ట్గా గెస్ చేసావు. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే బ్లాక్ గార్డ్ను ఓడించడానికి ఈ పుస్తకాలు వారసుడు సహాయం చేస్తాయని చెప్పేసి స్వాట్ డీమన్ ఈ పుస్తకాలను చాలా రహస్యంగా అయితే దాచిపెట్టాడని చెప్పేసి మన లెఫ్ట్ గార్డెన్ అయితే అంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డెన్ అయితే వచ్చేసి స్వాట్ డీమన్ చనిపోక ముందు ఒక విషయాన్ని అయితే చెప్పాడు. ద బ్లేడ్ గార్డ్‌తో అతను ఫైట్ చేసినప్పుడు ఆ ఫైట్ టైగా అయితే ముగిసిపోయింది. ఆ ఫైట్ టైగా ముగిసిపోయిన తర్వాత ద బ్లేడ్ గార్డ్ ఎవరికీ కనిపించకుండా మాయమైపోయాడు. స్వాట్ డీమన్ ద బ్లేడ్ గార్డ్ ఇద్దరి మధ్య చాలా భీకరంగా అయితే యుద్ధం జరిగింది. నేను విన్నదాని ప్రకారం మునుపెన్నడూ అలాంటి యుద్ధం ఎవరూ చూడలేదు. ఇక మ్యాచ్ టైగా ముగిసిపోయిన తర్వాత ద బ్లేడ్ గార్డ్ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ నేను మళ్ళీ తిరిగొస్తానని చెప్పాడు. ఇక అతని కోసం స్వాట్ డీమన్ దాదాపుగా 4 రోజులైతే ఎదురు చూశాడు. అతను ఏమాత్రం తిరిగి రాలేదు. అంతేకాదు స్వాట్ డీమన్ చనిపోయిన తర్వాత కూడా అతను ఏమాత్రం తిరిగి రాలేదు. నిజానికి అతను కొంతమంది చనిపోయారని భావిస్తున్నారు. ఇది దాదాపుగా 500 సంవత్సరాల క్రితం అయితే జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ద బ్లేడ్ గాడ్ ఎవరికీ కనిపించలేదు. బ్లేడ్ గార్డును అంతం చేసి స్వాట్ డీమన్ ఒక కోరికని మీరు నెరవేరుస్తారని నేను భావిస్తున్నాను. ఇక మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి మన చియాన్‌కి ఒక కీ అయితే ఇస్తాడు.
నిజానికి ఈ వాల్ట్లో నువ్వు ఎంతసేపైనా ఉండొచ్చు. దీనికి ఎటువంటి టైం లిమిట్ అయితే ఏమాత్రం లేదు. ఈ తలుపులు మూసిన తర్వాత కూడా నువ్వు బయటికి వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ నీకు లోపలికి రావాలంటే ఖచ్చితంగా ఈ కీ కావాలని చెప్పేసి మనోడికి ఆ కీ అయితే ఇస్తాడు. ఇక తర్వాత మన చియోన్ అయితే వచ్చేసి నేను ఇక్కడున్న రహస్య పుస్తకాలన్నింటినీ మనం స్కాన్ చేద్దామని అంటాడు. ఇక మన చియోన్ అయితే వచ్చేసి అసలైన డెమోనిక్ స్వాడ్ బుక్కుని తీసుకొని మనోడు దాన్ని స్కాన్ చేయడం అయితే మొదలు పెడతాడు. ఈ స్వాడ్ డీమన్ ఒక శక్తి ప్రధాన 6 వంశాల టెక్నిక్స్ అన్నా చాలా గొప్పవే. కానీ ఇది హెల్లీ డెమోనిక్ స్వాడ్ అంతా నాశనం చేసేంత గొప్పది ఏమాత్రం కాదు. ఇక తర్వాత మన చియోన్ అయితే వచ్చేసి 24 ఫార్మ్స్ ఉన్న డెమోనిక్ స్వాడ్ టెక్నిక్ అయితే చూస్తాడు. ఇక మన చియోన్ అయితే వచ్చేసి అక్కడున్న రహస్య పుస్తకాలన్నింటినీ స్కాన్ చేస్తూ ఉంటాడు. ఇది కొంచెం చెప్పడం చాలా బాధగానే ఉంది కానీ స్వాడ్ డీమన్ అతనితో పోరాడంటే ఖచ్చితంగా ఆ యుద్ధంలో ఓడిపోయేవాడు. ఎందుకంటే బ్లేడ్ గార్డెన్ ఈ టెక్నిక్స్ తట్టుకోవడం ఏమాత్రం అది అసాధ్యమని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మన చియోన్ అయితే వచ్చేసి సరే ఇప్పుడు చూద్దామని నానో ఆగ్మెంటెడ్ రియాలిటీని వెంటనే యాక్టివేట్ చేయని అంటాడు. నానో ఆ చేతి మీద ఉన్న కత్తి గుర్తులను బట్టి ఒక అవతారాన్ని అయితే క్రియేట్ చేయి. ఇంకొక అవతారికి హెల్లీ డెమోనిక్స్ వాడు ఫోర్త్ ఫామ్ అయితే ఇవ్వు అని చెప్పేసి అంటాడు. ఇక మన చియోన్ చెప్పినట్టే మన యానిమేషన్ అయితే చేస్తుంది. అక్కడున్న రెండు అవతారాలు భీకరంగా అయితే ఒకదాంతో ఒకటి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాయి. ఇక ఇటు మన చియోన్ ఆ ఫైట్ అంతా చూస్తూ హెల్లీ డెమోనిక్స్ వాడు ఫోర్త్ ఫామ్ గొప్పదా లేదా బ్లేడ్ గాడ్ ఒక టెక్నిక్ గొప్పదా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. నాకెందుకో హెల్లీ డెమోనిక్స్ వాడు గొప్పదని నాకు అనిపిస్తుంది. బ్లేడ్ గార్డ్ దగ్గర ఇంకొక టెక్నిక్ ఉంటే అది ఖచ్చితంగా హెల్లీ డెమోనిక్స్ వాడు ఫోర్త్ ఫామ్ కూడా అయితే ఎదిరించగలదు. నా దగ్గర నానో ఉండడం ద్వారా నేను హెల్లీ డెమోనిక్స్ వాడు ఫోర్త్ ఫామే కాదు ద బ్లాడ్ గాడ్ టెక్నిక్స్ కూడా ఈజీగా నేర్చుకోగలను ఆ చేతి మీద గుర్తులను బట్టి. కాబట్టి ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇక తర్వాత మనకు డిమోనిక్ అకాడమీ అయితే చూపెడతారు. ఇక మన చియోన్ డిమోనిక్ అకాడమీ అడుగుపెట్టి దాదాపుగా 3 సంవత్సరాలు 7 నెలలు అయితే పూర్తయిపోయి ఉంటాయి. దాదాపు అక్కడికి వచ్చిన 1000 మంది స్టూడెంట్లు ఫోర్త్ టెస్ట్ కేవలం 56 మంది మాత్రమే పాస్ అవుతారు. ఇక ఐదవ టెస్టులో అయితే వచ్చేసి కేవలం 7 మంది మాత్రమే పాస్ అవుతారు. ఇక ఆరవ టెస్ట్ విషయానికైతే వచ్చేసి కేవలం ఆరో టెస్ట్ ఒక్కడు మాత్రమే పూర్తి చేసి ఉంటారు. ఇక అది ఎవరో కాదు మన చియాన్ అన్నమాట. ఈ డెమోనిక్ ఎక్కడ ట్రైనింగ్ పూర్తయిపోయిన తర్వాత ఈ 4 సంవత్సరాల తర్వాత చాలా మంది అయితే వచ్చేసి ప్రధాన 6 వంశాలకు చెందిన వాళ్ళు దాదాపుగా వెళ్ళిపోయారు 5 మంది వరకు. కేవలం ఇక్కడ ఒక వంశానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. నిజానికి డెమోనిక్ అకాడమీలో దాదాపు కొన్ని అనుకోని విషయాలు అయితే జరిగాయి. వారసత్వ పోటీలు ఎవరు ఊహించని విధంగా అయితే జరగబోతున్నాయి. చియోన్ యోగున్ అలాగే చియోన్ మ్యూన్ అయితే వచ్చేసి వాళ్ళిద్దరు మాత్రమే ఇప్పుడు ఈ డిమోనిక్ అకాడమీలో అయితే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరు కేవలం ఈ డిమోనిక్ అకాడమీలో 5 నెలలు మాత్రమే ఉండబోతున్నారు. ఈ 5 నెలల సమయంలో ఎవరు బలవంతులో తేల్చుకుంటే వాళ్ళు మాత్రమే అసలైన వారసుగా అయితే ఎన్నుకోబడతారు. ఇటువైపు చియోన్ మ్యూన్ టీం చెందిన వాళ్ళంతా అయితే వచ్చేసి మన చియోన్ని లేపడానికి అయితే మనోళ్ళంతా పథకం వేస్తూ ఉంటారు. ఇకప్పుడు వాళ్ళ టీంలో డార్క్ క్లాన్కి చెందిన వారసుడు అయితే వచ్చేసి మన మాస్టర్ మన కోసం ఒక సందేశాన్ని అయితే పంపించారు. మన మాస్టర్ చియాన్ని ఓడించాలని చెప్పేసి చాలా కఠినంగా అయితే శిక్షణ తీసుకుంటున్నాడు. కాబట్టి మన మాస్టర్ బదులు మనమే ఆ చియాన్ని కానీ లేపేద్దామని చెప్పేసి మనోళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదంతా విన్న నాకున్న వాళ్ళు అయితే వచ్చేసి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇంతకు ముందే చూశారు కదా అతను పాయిజన్ క్లాన్ చెందిన హెడ్ని ఎలా నరికేశాడో. అంత శక్తి ఉన్న వాడిని అసలు మనం ఎలా ఎదుర్కోగలమని చెప్పేసి అక్కడున్న వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే, మనం అతన్ని ఎదిరించలేకపోవచ్చు. కానీ మనం ప్రధాన క్లాన్‌కి చెందిన వాళ్ళ బలమైన వ్యక్తులు మన టీంలో చేర్చుకుంటే అతన్ని ఎదిరించి మనం ఓడించే అవకాశం అయితే ఉంటుంది. ఇక చియాన్ అయితే వచ్చేసి అతను శిక్షణా గదిలో శిక్షణ తీసుకుంటూ ఉన్నాడని విన్నాడు. మనం ఆ గది లోపలికి వెళ్ళి వాడిని ఏసేద్దాం పదండి. వాడి కాళ్ళు చేతులు నరికేద్దామని అంటారు. ఇక అది విన్న ఆ కొండ వ్యక్తి అయితే వచ్చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు ఎంత బలవంతుడో నీకేమాత్రం అంచనా లేదు. వాడిని ఎదుర్కోవాలంటే ఏమాత్రం మన శక్తి సరిపోదు. అయితే మరి ఏం చేయాలి అని చెప్పేసి అంటాడు. నీకు తెలీదా? ఒక పాత సామెత అయితే ఉంది కదా! ఈ డెమోనిక్ అకాడమీలో వాడిని ద్వేషించే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళని మన సహాయం చేయమని అడుగుదామని అంటారు. మన శత్రువుకి ఒక శత్రువు మనకు మిత్రుడైతే అవుతాడు. అలాంటప్పుడు మనం వాళ్ళని సహాయం అయితే అడుగుదాము. ఇక ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి బ్లేడ్ గార్డ్ ఒక టెక్నిక్ అయితే మనోడు రీక్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో మనోడు అయితే సక్సెస్ అవుతాడు. నేను గెలిచాను. బ్లేడ్ గార్డ్ ఒక టెక్నిక్‌ని ఫస్ట్ ఫార్మ్ అయితే నేను యూజ్ చేయగలుగుతున్నాను. అది కూడా కొంతసేపటి వరకు మాత్రమే. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నిజానికి ద బ్లేడ్ గార్డ్ యొక్క స్వాట్ టెక్నిక్స్ కేవలం ఆ చేతి మీద పూర్తిగా అయితే లేవు. కానీ నానో నాతో దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఉండటం వల్ల నానో మిషన్ అయితే వచ్చేసి ఎన్నో పుస్తకాలను అయితే స్కాన్ చేసింది. అదేవిధంగా ఎన్నో స్వాట్ టెక్నిక్స్ కూడా అయితే స్కాన్ చేసింది. వాటిలో కొన్ని కలిపి అయితే నేను మళ్ళీ రీక్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇక అందులో నేను రెండో ఫామ్‌ని కూడా అయితే వచ్చేసి రీక్రియేట్ చేయగలుగుతున్నాను. ఇక మన షియాన్ అయితే వచ్చేసి ద బ్లేడ్ గార్డ్ ఒక టెక్నిక్స్ అయితే రీక్రియేట్ చేయడానికి మనోడై నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు నానో మిషన్ సాయంతో. ఇక కట్ చేస్తే ఇటువైపు మనకు డెమోనిక్ అకాడమీలో కెఫ్టేరియా అయితే చూపెడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆ దారిని వెళ్తూ మన చియోన్ అయితే వచ్చేసి చూస్తుంటే ఈ రాత్రి డిన్నర్ చాలా అద్భుతంగా ఉన్నట్టుందని చెప్పేసి మనోడు కూడా తినడానికి అయితే వెళ్తాడు. ఇక అప్పుడు అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి మన చియాన్ని చూసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి మీరు బాగున్నారు, ఎందుకు అంత కంగారు పడుతున్నారని అడుగుతాడు. ఇక వెనక వైపు నుండి ఒక వ్యక్తి అయితే వచ్చేసి మన చియాన్ని చాలా సీక్రెట్ గా గమనిస్తూ ఉంటాడు. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి అతను ఆహారం తిందామా వద్దా అని చెప్పేసి మనోడు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న దాన్ని చూస్తున్న వ్యక్తి అయితే వచ్చేసి అసలు వాడు ఏం చేస్తున్నాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇకప్పుడే మన చియాన్ అయితే వచ్చేసి ఒకసారిగా ఆహారం అంతా మనోడు ఒక్కసారిగా అయితే తినేస్తాడు. అదంతా చూసి నాకున్న వ్యక్తి అయితే వచ్చేసి అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఇది వర్క్ అయ్యేలా ఉందని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇటువైపు డిమానిక్ అకాడమీ ముందు మనోళ్ళంతా చలిమంటేసి మనోళ్ళు చలి కచ్చుకుంటూ ఉంటారు. ఇక ఇటు మన చియాన్ టీమ్ అంతా అయితే వచ్చేసి చలిమంట కింద చలి కచ్చుకుంటూ ఇంతకు మన మాస్టర్ డిన్నర్ చేశారా లేదా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి మన మాస్టర్ నిన్న కూడా డిన్నర్ చేసినట్టు నాకు అనుమానంగా అయితే ఉంది. ఎందుకంటే అతను ఎక్కువ శిక్షణ తీసుకుంటూనే ఉన్నాడు. ఏమాత్రం తినడం లేదని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడే అక్కడున్న మనోడైతే వచ్చేసి నిజంగా మ్యూన్గిన్ ఒక అమ్మాయే ఏంటి తను ఎక్కువగా మన లీచ్‌ని అయితే ఇష్టపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పేసి మనోడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడే మనోళ్ళు అంతా వచ్చేసి సరే మనకి తినడానికి సమయం ఉంది వెంటనే వెళ్దాం పదండి అని చెప్పేసి అంటారు. ఇకప్పుడే అక్కడ ఒక పకోడీ గ్యాంగ్ అయితే వస్తుంది. ఇక వాళ్ళంతా అయితే వచ్చేసి మన చియాన్‌కే కాదు మన చియాన్ టీమ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్పాట్ పెట్టి వాళ్ళందరిని ఒకేసారి లేపేద్దామని ప్లాన్ చేస్తారు. ఇక ఇటువైపు కొంతమంది మన చియాన్‌ని కూడా లేపేయడానికి అక్కడ కొంతమంది అయితే వస్తారు. ఇక వాళ్ళని చూసి మన చియాన్ అయితే వచ్చేసి ఓహ్! మీ అందరి మొహాలు నాకు ముందుగానే తెలుసు అని అంటాడు. ఇక నలుగురైతే వచ్చేసి ఒకరు స్వాడ్ క్లాన్‌కి చెందిన వాళ్ళైతే, ఒకరు సౌండ్ క్లాన్‌కి చెందిన వాళ్ళు, ఇంకొకరైతే వచ్చేసి పాయిజన్ క్లాన్‌కి, ఇంకొకరైతే వచ్చేసి బ్లేడ్ క్లాన్‌కి చెందిన వాళ్ళు. ఇక ఆ నలుగురు అయితే కలిసి మన చియాన్ లేపేద్దామని ప్లాన్ చేస్తారు. ఇక అక్కడున్న పాయిజన్ క్లాన్‌కి చెందిన వ్యక్తి అయితే వచ్చేసి "నువ్వు మా అన్నయ్య అయితే గాయపరిచావు. మా తాతయ్యని చంపేసావు. అందుకే నీ పైన పగ తీర్చుకోవడానికి వచ్చానని" అంటాడు. ఇక వాళ్ళంతా అయితే వచ్చేసి "ఏంటి నువ్వు రాజు అవ్వాలనుకుంటున్నావా? అసలు నీ స్థానం ఏంటో తెలుసుకో మూర్ఖుడా" అని చెప్పేసి మనోళ్ళని అయితే తిడుతూ ఉంటారు. ఇక నలుగురు అయితే వచ్చేసి మన చియాన్ పైన అటాక్ చేసి మన చియాన్ గాని లేపేద్దామని ప్లాన్ చేస్తారు. ఇక వాళ్ళని చూస్తే మన చియాన్ నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా మీ నలుగురు టీమ్ అప్ అయి నన్ను లేపేద్దామని ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి మన చియాన్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి మన చియాన్‌తో మాట్లాడుతూ నిజానికి నువ్వు ఇంత ముందు తిన్న ఆహారంలో మేమందరం కలిసి విషయాన్ని అయితే కలిపాము. అది దాదాపు ఇప్పుడు నీ బాడీ మొత్తం అయితే పాకేసి ఉంటుంది. నువ్వు కొద్దిసేపట్లో ఖచ్చితంగా చనిపోతావు. కాబట్టి విజయం మాదే అవుతుంది. నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే ఖచ్చితంగా బతకగలవు. కానీ మేము అలా నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టం. ఇక్కడే చంపేస్తామని అంటారు. ఇక అదంతా విన్న మన చియాన్ అయితే వచ్చేసి దీని వెనకాల ఒకవేళ మా అన్నయ్య ఇస్తామంటే మిమ్మల్ని ఊరికే వదలనని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళలో ఒకరైతే వచ్చేసి మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తాడు. నువ్వు నా సోదరి చెయ్యి నరికేయటం వల్ల నాకు వేరే మార్గం లేదు. నేను నీ 2 చేతులు నరికేస్తానని అంటాడు. ఇక అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి నాకు ఎక్కువ సమయం లేదు. వీలైనంత త్వరగా వీడిని ముగించేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాడు. నీకంత ఆత్మవిశ్వాసం ఏమాత్రం పనికిరాదు. ఇక్కడ నుండి నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళలేవని చెప్పేసి వాళ్ళు ఒక్కసారిగా మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తారు. మన చియాన్ అప్పుడే తన స్వాట్ తీసుకొని వాడి చెయ్యినైతే నరికేస్తాడు. నేను నీకు ముందుగానే చెప్పాను కదా! నాకు ఎక్కువ సమయం లేదు. దీన్ని త్వరగా పూర్తి చేద్దాం రండి అని చెప్పేసి అంటాడు. ఇక మన చియాన్ అక్కడున్న వ్యక్తి చేయి నరికేయడంతో అక్కడ ఉన్నవతనైతే వచ్చేసి ఆ నొప్పి తట్టుకోలేక చాలా గట్టిగైతే అరుస్తూ ఉంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నేను మళ్ళీ చెప్తున్నాను నాకు ఎక్కువ సమయం లేదు. దీన్ని త్వరగా పూర్తి చేద్దాం పదా అని చెప్పేసి అంటాడు. ఇక అదంతా చూస్తున్న పాయిజన్ క్లాన్‌కి చెందిన వ్యక్తి అయితే వచ్చేసి అసలు ఇది ఎలా సాధ్యం? వాడు నా ముందరే కదా అక్కడున్న పాయిజన్ మొత్తాన్ని తాగేశాడు. ఇక అదంతా విన్న మన చియాన్ అయితే వచ్చేసి నువ్వు దీని గురించే మాట్లాడుతున్నావు అనుకుంటా అని చెప్పేసి మనోడు ఒక పాయిజన్ సొక్కొని అక్కడున్న వ్యక్తి పైన అయితే ఏస్తాడు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ నన్ను చంపగలవని నువ్వు నిజంగా భావించావా? అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. ఇక కట్ చేస్తే మన షియాన్ అయితే వచ్చేసి తన ఫుడ్ తినకముందే మనోడు నానో మిషన్ ద్వారా దాన్ని మొత్తాన్ని అయితే స్కాన్ చేస్తాడు. ఇక మన నానో మిషన్ అయితే వచ్చేసి దాంట్లో విషయాన్ని కలిపారని చెప్తుంది. ఇక అది విన్న మన షియాన్ అయితే వచ్చేసి ఇది నేను ముందుగానే గ్రహించాను. ఇందులో ఎవరు విషయాన్ని కలిపారో నేను తెలుసుకోవాలి. కాబట్టి దీనిని తినడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను ఈ విషయాన్ని అంతా నా బాడీలో ఒక పార్ట్‌లో సేవ్ చేస్తావని అంటాడు. అది విన్న మన నానో మిషన్ అయితే వచ్చేసి సరే అని చెప్పేసి అంటుంది. ఏంటి అది అతను మొత్తం ఒక్కసారిగా పాయిజన్ అయితే తాగేసాడు. అలాంటప్పుడు అతని బాడీలో ఒక్కసారి ఎలా పాయిజన్ అయితే సేవ్ చేసుకోండి. ఇది నేను కూడా చేయలేను. ఇది అసాధ్యం కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇకప్పుడే మన చియాన్ చాలా ఫాస్ట్‌గా వాళ్ళ వెనక్కి వెళ్లి వాళ్ళ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మన చియాన్ అక్కడున్న వాళ్ళ పైన అటాక్ చేసి వాళ్ళని చాలా తీవ్రంగా అయితే గాయపరుస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు అక్కడున్న వ్యక్తి అయితే చేసి వాడు ఇంతకుముందే నా పైన దాడి చేశాడు. వాడు దాడి చేసిన గాయాలు ఏమాత్రం ఇంకా మానలేదు. నేను అప్పుడే వైద్యశాలకు మళ్ళీ వెళ్ళాలా అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు మన షియాన్‌ని చూసి. ఇక అతి దారుణంగా మన షియాన్ అక్కడున్న వాళ్ళ పైన అటాక్ చేసి వాళ్ళలో ఒకడినైతే చంపేస్తాడు. వీడు చచ్చాడు. ఇప్పుడు మీ వంతు అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. అది విన్న అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి ఇక మనకు బతకడానికి వేరే మార్గం లేదు. మనం ఇక్కడ ఖచ్చితంగా చనిపోవాల్సిందని భావిస్తారు. ఇక వాళ్ళకి మన చియాన్ అయితే వచ్చేసి ఒక నరరూప రాక్షసుడిగా వాళ్ళందరికైతే కనిపిస్తాడు. ఇక ఇటువైపు పాయిజన్ క్లాన్‌కి చెందిన వ్యక్తి అయితే వచ్చేసి "నువ్విలా చేస్తే 6 ప్రధాన వంశాలు నిన్ను ఊరికే వదులుతాయని అనుకుంటున్నావా? నువ్వు వాళ్ళని భయపడడం లేదా?" అని అంటాడు. అది విన్న మన షియాన్ అయితే వచ్చేసి "ఏంటి నేను 6 ప్రధాన వంశాలకు భయపడాలా? తర్వాత ఎవరు ఎవరిని చూసి భయపడతారో నీకే తెలుస్తుందిలే. అయినా నువ్వు బతికుంటే కదా నీకు తెలియడానికి" అని చెప్పేసి వాడిపైన కూడా అయితే అటాక్ చేస్తాడు. ఇక మన చియాన్ అక్కడున్న వాళ్ళపైన అయితే అటాక్ చేస్తూ వాళ్ళందరిని అయితే ఏసేస్తూ ఉంటాడు. నిజానికి నేను 6 ప్రధాన వంశాలకు భయపడింటే అది ఇంత దూరం తీసుకొచ్చేవాడిని ఏమాత్రం కానని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడికి మన చియాన్ టీమ్ అంతా అయితే వచ్చేసి మన చియాన్‌ని ఎత్తుక్కుంటూ వస్తారు. ఇక అప్పుడే మన చియాన్ బాగుండడం చూసి మీకేం కాలేదు కదా మాస్టర్ అని చెప్పేసి మన మ్యూన్ కింగ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి నాకేం కాదు నేను బాగానే ఉన్నాను. చియాన్ గుయోన్ టీమ్ మీ పైన దాడి చేసిందా అని చెప్పేసి అడుగుతాడు. అదంతా విన్న మనోళ్ళు అయితే వచ్చేసి ఆ విషయం మీకెలా తెలిసింది మాస్టర్ అని చెప్పేసి అడుగుతారు. ఇక మనకు ఫ్లాష్ బ్యాక్ అయితే చూపెడతారు. ఇక మన పకోడీ టీమ్ అయితే వచ్చేసి మన చియాన్ టీమ్‌నంతా వాళ్ళకి టీమ్‌లో కలుపుకోవడానికి అయితే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక పకోడీ టీమ్‌లో ఉన్న అతనైతే వచ్చేసి నిజంగా మీరు ఇంతకాలం మా చియాన్ దగ్గరైతే ఉన్నారు. దయచేసి మా టీమ్‌లోకి వచ్చేయండి. మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము.
కేవలం అతను డిమోనిక్ అకాడమీలో ఉన్నంత వరకు మాత్రమే రక్షణగా ఉంటాడు. అతను బయటికి వెళ్ళిన తర్వాత మీరు నిజంగా మిమ్మల్ని పట్టించుకుంటాడని మీరు భావిస్తున్నారా? అతను డిమోనిక్ అకాడమీ నుండి బయటికి వెళ్ళిన తర్వాత వాడు ప్రాణాలతో ఉంటాడో పోతాడో ఎవడికి తెలుసు. కాబట్టి ముందుగానే మీరు మా టీంలోకి చేరితే మీకే మంచిదని అంటాడు. ఇకప్పుడే మన చియాన్ టీంలో ఉన్న వాళ్ళైతే వచ్చేసి నీకంత ధైర్యం ఉంటే మా లీచ్ గురించి అలా మాట్లాడతావు. మేము మా లీచ్ కోసం మా ప్రాణాలనైతే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటారు. ఇక వాళ్ళలో వాళ్ళు గొడవ పడదామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడున్న పకోడీ గ్యాంగ్ అయితే వచ్చేసి మనం ఇక్కడ కొట్లాడడానికి రాలేదు. కేవలం మాట్లాడడానికి ఇక్కడికొచ్చామని అంటారు. మీరు నిజంగా మమ్మల్ని చాలా తక్కువ అంచనా అయితే వేశారు. మేము మా మాస్టర్ కోసం మా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటారు. సరే మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారని భావిస్తున్నాను. మళ్ళీ మీకు ఒక అవకాశం అయితే ఇస్తున్నాను. దీని గురించి పూర్తిగా ఆలోచించుకోండి. తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్పేసి ఆ పకోడీ గ్యాంగ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అంతా విన్న మన చియాన్ అయితే వచ్చేసి వాళ్ళు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళారా అని అడుగుతాడు. లేదు మాస్టర్ వాళ్ళు వెళ్ళి కూడా చాలా సేపు అయితే అవుతుంది. వాళ్ళేదో మీ గురించి తెలుసుకోవాలన్నట్టుగా ప్రయత్నిస్తున్నట్టుగా మాకనిపిస్తుంది లీచ్. వాళ్ళు మీకెవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఒక టీం తయారు చేయాలనుకుంటున్నారా ఏంటో? ఇక అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి 4 వంశాలకు చెందిన వాళ్ళు నన్ను ఏసేయడానికైతే ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇటువైపు డార్క్ క్లాన్‌కి చెందిన వాళ్ళు కేవలం నా టీమ్‌మేట్స్‌తో మాట్లాడి అక్కడి నుంచైతే వెళ్ళిపోయారు. వాళ్ళు నా టీమ్‌లో ఉన్న వాళ్ళని వాళ్ళ టీమ్‌లోకి తీసుకోవడానికైతే ఏమాత్రం మాట్లాడలేదు. నా శత్రువులు ఎవరో వాళ్ళు కనుక్కోవడానికైతే ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నట్టు ఉంది. నా శత్రువులు ఎవరో తెలుసుకొని వాళ్ళందరిని ఒక చోటుకి చేర్చి వాళ్ళందరూ కలిసి నన్ను ఏసేద్దామని ప్లాన్ చేస్తున్నట్టుగా ఉందని చెప్పేసి మన చియాన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కట్ చేస్తే ఇటువైపు ట్రైనింగ్ గది దగ్గర అయితే వచ్చేసి అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది బ్రదర్. ఆ చియోన్ బాస్టర్ గారు బతికున్నా పోయినా గానీ మనకొచ్చేది ఏమాత్రం లాభం లేదు. ఇక ఇదంతా ప్లాన్ చేసింది డార్క్ ల్యాండ్ చెందిన చియోన్ యోయున్. నువ్వు నిజంగా వాడిని చాలా తక్కువ అంచనా అయితే వేస్తున్నట్టున్నావు. వాడి విషాన్ని తాకి కూడా తట్టుకున్నాడు. మీరు చెప్పింది నిజమే బ్రదర్. వాడు విషాన్ని తాగి చనిపోతే అప్పుడు ఫైనల్‌గా విజేత మీరే అవుతారు కదా! ఒకవేళ వాడు దాన్ని తట్టుకొని నిలబడ్డా గానీ ఆ విషాన్ని కలిపిన వాళ్ళందరిని అయితే చంపేస్తాడు. ఆ 4 క్లాన్‌కి చెందిన వాళ్ళని. అప్పుడు ఆ మిగతా 4 క్లాన్‌లు కూడా వాని పైన పగబెట్టి వాడిని ఈజీగా చంపడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు కదా! అది కూడా మనకి మంచి అవకాశమే కదా! నాకు విషపు వంశం ఒక సాయం తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అది నాకు అవమానంగా అయితే ఉంటుంది. కానీ వాడిని పోటీలో ఓడించడం తప్ప నాకు వేరే మార్గం లేనట్టుగా కనిపిస్తుంది. నిజానికి రోజు రోజు మీ దగ్గర నుండి నేను చాలా విషయాలైతే నేర్చుకుంటున్నాను బ్రదర్ అని అంటాడు. ఇక అప్పుడే అక్కడున్న వాళ్ళ రూమ్ డోర్‌ని అయితే ఎవరో నాక్ చేస్తూ ఉంటారు. అసలు ఈ సమయంలో ఇక్కడికి ఎవరు వచ్చారని చెప్పేసి మనోడు డోర్ ఓపెన్ చేసి అయితే చూస్తాడు. ఇక అక్కడికొచ్చింది ఎవరో కాదు మన అప్పర్ సీనియర్ అనమాట. ఇక మన అప్పర్ సీనియర్ తన బెటాలియన్ మొత్తంతో ఒక్కసారిగా అయితే దిగుతాడు. ఇక అది చూసి అయితే చూసి అసలు ఈ టైంలో మీరిక్కడికెందుకు వచ్చారని అడుగుతాడు. ఇక అది విన్న మన అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి నేను మిమ్మల్ని డైరెక్టర్ దగ్గరికైతే తీసుకువెళ్ళబోతున్నాను. నేను చెప్పినట్టు వింటే మిమ్మల్ని మానంగా జాగ్రత్తగా తీసుకువెళ్తా. లేదంటే మిమ్మల్ని ఈడ్చుకుంటూ అయినా వెళ్తానని అంటాడు. ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి.